పొద్దున్నే లేచి స్నానం చేయగానే ఏం బట్టలు వేసుకోవాలి అని ఒక డెసిషన్ తీసుకోవాలి. అది అయిపోగానే ఏ బ్రేక్ఫాస్ట్ తినాలి అని ఇంకొకటి. అదే నైట్ అయితే షాగ్ హౌస్లో బిర్యానీ తినాలా లేదంటే మేఫిల్లో తినాలా అని ఇది ఒక డెసిషన్. ఇంకా పొరపాటున వీకెండ్ అయిందనుకోండి, నైట్ అంతా ఎక్కడ తిరగాలి అని ఇంకొక డెసిషన్. ఇలా మన జీవితంలో సగం టైం డెసిషన్ తీసుకోవడంలోనే సరిపోతుంది. అంతేకాక మనం తీసుకునే డెసిషన్స్లో కూడా ఏవో కొన్ని తప్పితే మిగతా అన్నీ చెత్తగానే తీసుకుంటాం. అది మీ తప్పు కాదు, కానీ మీ మెంటల్ స్టేట్ తప్పు. అంటే అది కూడా మీ లోపల ఉన్నోడదే అనుకోండి. 2011లో జరిగిన ఒక స్టడీ ప్రకారం మనం పగటిపూట ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే అవి చాలా వరకు కరెక్ట్గానే తీసుకుంటామంట. ఎందుకంటే మనకి డెసిషన్ తీసుకోవడానికి కూడా ఒక సర్టెన్ ఎనర్జీ అవసరం అవుతుంది. మనం మెంటల్గా అయినా సరే, ఫిజికల్గా అయినా సరే ఏదైనా ఒక పని చెయ్యాలంటే దానికి ఎనర్జీ కావాలి. డెసిషన్ తీసుకోవడం కూడా ఒక టైప్ ఆఫ్ మెంటల్ వర్కే కదా. మనం మన కాగ్నిటివ్ స్కిల్స్ని బట్టి ఒక డెసిషన్ అనేది తీసుకుంటాం. మార్నింగే ఎందుకు మంచి డెసిషన్ తీసుకుంటాము అంటే అప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ డిస్ట్రాక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అదే ఆఫ్టర్నూన్ లేదా నైట్ అయితే అప్పటికే మీ బ్రెయిన్ డెసిషన్స్ తీసుకొని ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అంత స్మార్ట్ డెసిషన్స్ తీసుకోలేరు. కొన్ని సందర్భాల్లో మనకి ఏది తేల్చుకోవాలో అర్థమే కాదు. దాన్నే డెసిషన్ ఫెటీగ్ అంటారు. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇందాక చెప్పినట్టు ఏ బట్టలు వేసుకోవాలి అనే దాని దగ్గర నుంచి ఏ బిర్యానీ తినాలి అనే దగ్గర వరకు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి కాబట్టే బ్రెయిన్ అలసిపోతుంది. ఇలా అలసిపోయి డెసిషన్ ఫెటిక్ స్టేట్లో ఉన్నప్పుడు చాలా వరకు రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఏదైనా ఆలోచించేటప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ మనం చేసే తప్పేందంటే ఒక చిన్న డెసిషన్ అయినా ఆ రోజు టిఫిన్కి ఇడ్లీ తినాలా పూరి తినాలా అన్న విషయాన్ని మాత్రం అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని ఫ్యాక్టర్స్ లైక్ టిఫిన్ సెంటర్ దగ్గర ఎంతమంది ఉన్నారు, చట్నీ బాగుంటుందా లేదా, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని డిసైడ్ అవుతాం. కానీ ఇంపార్టెంట్ డెసిషన్స్ లైక్ ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్ చెయ్యాలా లేదా డిగ్రీ చెయ్యాలా అన్న యాక్చువల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన డెసిషన్స్ మాత్రం ఏ అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైంలోనో మన ఫ్రెండ్స్ అందరూ అదే చేస్తున్నారు కదా అని చెప్పి డిసైడ్ అయిపోతాం. చిన్న విషయాల్లో ఏది డిసైడ్ అయినా పెద్ద నష్టం ఉండదు, కానీ పెద్ద పెద్ద విషయాలు లైక్ కెరీర్కి సంబంధించిన మాత్రం ఇలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడే మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. సరే, ఇదంతా బాగుంది, కానీ ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అంటే మనం పాటించాల్సిన 4 విషయాలు ఉన్నాయి. అవేంటంటే, నంబర్ 1, టేక్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇన్ ద మార్నింగ్. ఇందాక చెప్పినట్టు మనం పొద్దున్నే ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించిన డెసిషన్స్ ఆ రోజు తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మన బ్రెయిన్ ఫ్రీగా ఉంటుంది అండ్ డిస్ట్రాక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి. నంబర్ 2, క్రియేట్ రొటీన్స్ సో యాజ్ టు మేక్ ఫ్యూర్ స్మాల్ డెసిషన్స్ డైలీ. ఎందుకంటే మన బ్రెయిన్కి డైలీ ఇన్ని డెసిషన్స్ తీసుకోవాలి అన్న లిమిట్ కూడా ఉంటుంది. అందుకే ఒక రొటీన్ క్రియేట్ చేసుకొని ఆ రోజు ఏం చేయాలి అన్నది ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకోండి. నంబర్ 3, ఇమాజిన్ టేకింగ్ డెసిషన్స్ ఫర్ అదర్స్ యాజ్ వీఆర్ గుడ్ ఎట్ మేకింగ్ డెసిషన్స్ ఫర్ అదర్స్ దాన్ అవర్-సెల్వ్స్. మనకి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటంటే ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం ఆ ప్రాబ్లంలో ఇరుక్కున్నామని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అప్పుడు ఏం చేసినా సరే మనం ఆల్మోస్ట్ తప్పుగానే చేస్తాం. అందుకే అలా కాకుండా మన ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నట్టు ఊహించుకొని వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ ప్రాబ్లంలోంచి బయటపడతారో అని ఆలోచించి మీరు డిసైడ్ అవ్వండి. నంబర్ 4, ఇంపార్టెంట్ చాయిస్ తీసుకునేటప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. చిన్న విషయమే కదా అని తీసి పారేయకూడదు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే డిసైడ్ అవ్వాలి. ఇవి ఇలా మీరు ఫాలో అయితే గనక యూ హ్యావ్ లెస్ ఛాన్సెస్ టు టేక్ రాంగ్ డెసిషన్స్ ఆర్ రాంగ్ చాయిసెస్.